తారీఖు నుంచి భారతదేశ కార్మికులకి హక్కులకి మరణ శాసనాన్ని మోడీ ప్రభుత్వం రాసింది. ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం అంతా కూడా బడా పారిశ్రామికవేత్తలకి, అట్లాగే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకి, విదేశీ పెట్టుబడిదారులందరికీ కూడా ఊడిగం చేసే సేవకులుగా, బానిసలుగా, నయా బానిసలుగా మార్చేటువంటి రూపకల్పన చట్టాల్లో తీసుకొచ్చింది. కార్మిక ప్రయోజనాన్ని కల్పించేటువంటి కొన్ని చట్టాలని, మొత్తం చట్టాలను కూడా 4 లేబర్ కోడ్స్ గా తీసుకొచ్చి వేతన కోడ్ పేరుతో వేతనాలని శాసిస్తుంది. ఇంతకు మించి జీతం పెంచకూడదు, 18 ఏళ్ళకు మించి పెంచకూడదు అనే విధంగా శాసనాన్ని రూపొందించింది. 18 ఏళ్ళు దాటిన కార్మికులు వాళ్ళు కార్మికులు కాకుండా పోతారు అనేటువంటి శాసనాన్ని కూడా రాసింది. రెండోది, ఈ రోజు వేతనం మనకి ఇవ్వకపోయినా, యజమాని చెల్లించకపోయినా ఆ డబ్బులు కావాలని ఎవరిని అడగాలి అంటే అంతకుముందు కార్మిక శాఖను మనం అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు కార్మిక శాఖను అడిగేదాన్ని కూడా తీసుకొచ్చి నువ్వు యజమానికి ప్రేమతో ఒక లేఖ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతర వ్యాపారం పేరుతో లేబర్ డిపార్ట్మెంట్ సూచనలు చేసే శాఖగా మాత్రమే మారింది. కానీ చట్టపరంగా వెళ్ళకపోతే శిక్షార్హుడి అని చెప్పే రైట్స్ అన్నింటినీ కూడా కార్మిక శాఖని తొలగించినటువంటి పరిస్థితి లేబర్ కోడ్ ద్వారా 10 గంటల పెంపుదలకు సంబంధించి కూడా 12 గంటలు వారానికి 8 గంటల పేరు చెప్పారు. కానీ మొత్తం నువ్వు 5 రోజులు పని చేయించుకొని మొత్తం గంటలు కూడా పని చేయించుకోవచ్చని చెప్పింది. విశ్రాంతి సమయాన్ని కూడా కుదించిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం సమ్మె చేసే హక్కులు కూడా కాలు రాసినటువంటి పరిస్థితి ఉంది. సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వచ్చు. కానీ నోటీస్ ఇచ్చాక కార్మిక శాఖ యజమాని 3 నెలల వరకు కూడా అది అడ్డు పెట్టచ్చు. ఆ 3 నెలల ఏ రూపంలో కూడా సమ్మె చేయడానికి హక్కు లేదు. అకస్మాత్తు సమ్మెలను కూడా ఈ రోజు నిషేధించిన పరిస్థితి ఉంది. అంటే మన కార్మికుడు చచ్చిపోతే, మన కార్మికుడు కుటుంబం వీధిన పడితే ఈ ప్రభుత్వానికి, ఈ యాజమాన్యాలకి పట్టవు అనేది మన చరిత్ర నిరూపించిన సత్యం. మన చరిత్రలో మన కార్మికుల బతుకులు బుగ్గిపాలు చేసే చరిత్ర సికాచి పరిశ్రమలో జరిగింది, మనం చూసాం. ఈ రకంగా అన్ని చట్టాల రూపకల్పనలో మొత్తం యజమానులకు అనుగుణంగా తీసుకొచ్చింది. కాబట్టి టీయూసీఏ రాష్ట్ర కార్యవర్గం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కోడ్ల ప్రజల దగ్ధానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా మీరంతా ఈ రోజు 4 లేబర్ కోడ్లు రేపు అమలు చేసిన కార్మికులుగా మేము వాటిని ఏటిని కూడా అమలు చెయ్యము అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరాల్సిన నేపథ్యంలో ఈ రోజు లేబర్ కోడ్ల ప్రభావాన్ని ఇంకా కార్మికుల్లోకి తీసుకెళ్ళి కార్మికులు పెద్ద ఎత్తున సమీకరించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత నేడు మన పైన ఉందని తెలియజేస్తూ కనీస వేతనాల పెంపుదల కోసం, అట్లాగే మన సమ్మె చేసే హక్కు కోసం, కార్మిక సంఘాన్ని ఏర్పరచుకునే హక్కు కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఈ రోజు నిస్సిగ్గుగా, ఓపెన్ గా ప్రజా సంక్షేమ ప్రభుత్వం చెప్తూ రాజ్యాంగబద్ధంగా పాలనలోకి ఎక్కి మన ప్రజల ఓట్ల ద్వారా వేసుకొని ఎక్కి ఈ రోజు కార్మికులకి కిలోటకాలు ఇచ్చేటువంటి చర్యలు ఏవైతే కూలిందో దానికి వ్యతిరేకంగా పోరాడడానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలని, పోరాడాలని తెలియజేస్తూ